సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ఏ క్యూబ్ పెయింటెడ్ ఎల్లో ఆన్ ఆల్ ద ఫేసెస్ ఈస్ కట్ ఇంటూ 27 ఓకే సో స్మాల్ క్యూబ్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ ఆర్ పెయింటెడ్ ఆన్ వన్ ఫేస్ ఓన్లీ అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఒక ఘనమునకు అంటే ఒక పెద్ద ఘనం ఉంటుంది కదా సమఘనము, దానికి అన్ని వైపులా అంటే అన్ని ముఖాల పైన కూడా పసుపు రంగు వేశారంట. సో దానిని సమాన పరిమాణం కలిగినటువంటి 27 చిన్న ఘనాలుగా కోసినప్పుడు ఎన్ని ఘనములకు ఒక ముఖమునకు మాత్రమే రంగు ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి విషయం ఏంటి అంటే, ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో మొత్తం చిన్న ఘనముల యొక్క సంఖ్య అంటే యూనిట్ ఘనముల యొక్క సంఖ్య అనేది మనకు చెప్పాడు. సహజంగా ఓకే సో మనకు తెలిసినటువంటి ఫార్ములా ప్రకారము సో చిన్న ఘనముల యొక్క మొత్తానికి ఫార్ములా ఏంటి, ఎక్స్ క్యూబ్ కదా. ఓకే సో ఎక్స్ క్యూబ్ అనమాట, ఈ ఎక్స్ క్యూబ్ ఓకేనా. సో ఈ ఎక్స్ క్యూబ్ అనేటువంటి విలువ మనకి ఇక్కడ ఇచ్చేస్తాడు. ఎక్స్ క్యూబ్ అంటే ఎంత ఇచ్చాడు, సో 27గా మనకి ఇచ్చేస్తాడు అనమాట. ఓకే సో ఎక్స్ క్యూబ్ యొక్క విలువ 27గా ఇచ్చాడు. ఇక్కడ 27 చిన్న ఘనాలుగా కోసాడని చెప్తున్నాడే కానీ పెద్ద ఘనం యొక్క భుజం ఎంతో చిన్న ఘనం యొక్క భుజం ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు మనం కనిపెట్టాలి. ఓకే ఇక్కడ నేనేం చెప్పాను ఇందాక ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు, సో చిన్న ఘనముల యొక్క భుజం గనక చెప్పకపోతే డిఫాల్ట్గా 1గా తీసుకోవాలి అని చెప్పి చెప్పానా లేదా, ఎస్ ఓకేనా. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్ అంటే ఏంటి, సో ఎక్స్ అంటే సో పెద్ద ఘనము యొక్క భుజము డివైడెడ్ బై యూనిట్ ఘనము యొక్క భుజం అన్నమాట. యూనిట్ ఘనము యొక్క భుజము, అవునా కాదా, ఎస్. సో ఇక్కడ యూనిట్ ఘనం యొక్క భుజం గురించి మనకి ఏం చెప్పలేదు కాబట్టి దీన్ని 1గా తీసేసుకుంటాం. యూనిట్ ఘనం యొక్క సైజుని ఎలా తీసుకుంటామో 1గా తీసేసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ యొక్క విలువలో పెద్ద ఘనం యొక్క భుజం ఏంటో మనకు తెలియదు, కానీ చిన్న ఘనం యొక్క ఇంకా యూనిట్ ఘనం యొక్క భుజం వచ్చేసి 1గా తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనేది పెద్ద ఘనం యొక్క భుజం అయిపోతుందా లేదా, ఎస్. ఓకే సో అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఏగా తీసేసుకోవచ్చా దీన్ని డైరెక్ట్గా. సో ఏ అంటే ఏంటి, పెద్ద ఘనం యొక్క భుజము ఓకేనా, పెద్ద సమఘనం యొక్క భుజం అనమాట. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 27 అని చెప్పి మనకు చెప్తున్నాడు. సో ఏ క్యూబ్ వచ్చేసి 27 కనుక అయితే 27ను మనం ఎలా రాయొచ్చు, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 క్యూబ్గా రాయొచ్చా లేదా, ఎస్. ఓకే 3 క్యూబ్గా మనము రాయొచ్చు అనమాట. ఓకే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ కాబట్టి సో ఘనాలు గనక సమానం గనక అయితే భూములు సమానం అవుతాయా లేదా. ఓకే సో ఘనాలు గనక సమానం అయితే భూములు సమానం అవుతాయి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే పైన క్యూబు, ఓకే సో ఇక్కడ పైన క్యూబ్ అనమాట, ఎడమ వైపు ఓకే సో ఏ పైన ఏకి నెత్తిన క్యూబ్ ఉంది, కుడి వైపున 3కి నెత్తిన క్యూబ్ ఉంది కాబట్టి 2 క్యూబ్లే కాబట్టి ఘనాలు కాబట్టి ఓకే సో అవి సమానమైనప్పుడు భూములు అంటే ఎడమ వైపు ఉన్నటువంటి భూమి ఏంటి ఏ, కుడి వైపు ఉన్నటువంటి భూమి ఏంటి 3, ఈ 2 సమానం అవుతాయా లేదా, ఎస్ ఖచ్చితంగా. కాబట్టి ఏ అంటే మనం ఏం చెప్పొచ్చు 3 అని చెప్పొచ్చు అనమాట. సో ఈ ఏ అనేది ఏంటి, పెద్ద సమఘనం యొక్క సైజ్ అనమాట, అంటే దాని యొక్క భుజం. ఇప్పుడు ఏ విలువ మనకు తెలిసింది కాబట్టి మనం ఏం కనిపెట్టాలి, ఏ ప్రశ్నకి సమాధానం కనిపెట్టాలి చూడండి. ఇక్కడ అలా కోసినప్పుడు ఎన్ని ఘనములకు ఒక ముఖములకు మాత్రమే రంగు ఉంటుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. సో అంటే సో మనకేం కనిపెట్టాలి అంటే ఒక ముఖమునకు మాత్రమే రంగు ఉన్నటువంటి సో చిన్న ఘనాలు ఎన్ని ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఈ ప్రశ్న సమఘనానికి ఇచ్చాడా లేకపోతే దీర్ఘగణానికి ఇచ్చాడంటే సమగణానికి ఇచ్చాడనమాట. ఓకే సో క్యూబ్ అన్నాడా ఒక ఘనమునకు అన్ని వైపులా. సో ఇక్కడ చూడండి ఒక ఘనమునకు అన్ని వైపులా, అది సమగణం అన్నా చెప్పొచ్చు లేకపోతే సింపుల్ గా ఘనమైనా చెప్పొచ్చు అనమాట. దీర్ఘగణం అయితే ఖచ్చితంగా రాస్తారు వాళ్ళు. సో సమగణానికి వాళ్ళు సమగణమైనా చెప్పొచ్చు లేకపోతే సింపుల్ గా ఘనము అని మెన్షన్ చేస్తారనమాట. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే ఒక ముఖానికి మాత్రమే రంగు వేయబడినటువంటి చిన్న ఘనాలు ఎన్ని ఉంటాయి అని చెప్పి అంటున్నాడు కదా. సో మనకు ఫార్ములా ఏంటి, ఒక ముఖానికి మాత్రమే రంగు వేయబడినటువంటి చిన్న ఘనాలు కనిపెట్టాలి అంటే ఫార్ములా ఏంటి మనకు, సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడే. సో ఎక్స్ మైనస్ 2 సో హోల్ స్క్వేర్ ఇంటూ 6 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ అయితే మీరు చెప్పాలి, ఒక ముఖానికి మాత్రమే రంగు వేయబడినటువంటి చిన్న ఘనాలు ఎక్కడుంటాయి ఆ పెద్ద సమగణంలో, అంటే అంచుల్లో ఉంటాయా లేకపోతే మూలల్లో ఉంటాయా, ముఖం యొక్క ఓకే సో మధ్య భాగంలో ఉంటాయా, ఖచ్చితంగా ముఖం యొక్క మధ్య భాగంలో కదా ఒక ముఖం మాత్రమే రంగు వేయబడినటువంటి చిన్న ఘనాలు ఉండేది, ఎస్. సో కాబట్టి ఇంటూ 6 ఉన్నటువంటి ఫార్ములా మనము తీసుకుంటాము. ఈ ఫార్ములా మనము ఓకే సో ఈ ఫార్ములాలో మనము ప్రతిక్షేపిస్తాము.
ఈ x యొక్క విలువను మనం ప్రతిక్షేపిస్తాం. x యొక్క విలువ ఎంత, పెద్ద ఘనము యొక్క భుజం ఎంత, ఓకే. సో 3 అని చెప్పి మనకు అర్థమైంది. చిన్న ఘనము యొక్క భుజం ఎంత, 1 అని మనం డిఫాల్ట్గా తీసుకున్నాం. కాబట్టి 3 డివైడెడ్ బై 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 6. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అనేది, ఈ ఫార్ములా అనేది కనుక మీకు తెలిసిందంటే ఇదంతా కూడా రాయాల్సినటువంటి అవసరం లేదు. x³ అనేది 27 కనుక అయితే x ఎంత అవుతుంది అనేది మన మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? ఎస్. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను ఓకే సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైన తర్వాత మనం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో మన క్లాసుల్లో ఎలానే ఉంటుందని చెప్పి మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నటువంటి వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో 3 డివైడెడ్ బై 1 అంటే 3. సో 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 అనమాట. సో 3 మైనస్ 2 అంటే ఎంత చెప్పచ్చు మనము, 1 కదా. 1 స్క్వేర్ ఇంటూ 6. 1కి స్క్వేర్ కనుక చేస్తే 1 వస్తుందా, కాబట్టి 1 ఇంటూ 6 అంటే 6 కదా వస్తుంది. సో కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ అంటే మనకు 6 అవుతుందా లేదా? ఎస్, ఖచ్చితంగా. కాబట్టి 6 అనేది ఎక్కడుందో చూడండి, 6 అనేది రెండో ఆప్షన్లో ఉందన్నమాట. సో కాబట్టి మొదటి ప్రశ్నకి సరైన జవాబు అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. మనం ఏం చేసే మీ క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక సమగణాన్ని 27 చిన్న గణాలుగా ఓకే సో కోసారంట. అంటే ఆ 27 అనేది మొత్తం చిన్న గణముల యొక్క లేకపోతే యూనిట్ గణముల యొక్క మొత్తంగా మనం తీసుకున్నాం. సో కాబట్టి 27 అనేది మొత్తం చిన్న గణముల యొక్క సంఖ్య. కాబట్టి చిన్న గణముల యొక్క సంఖ్యకి మనకు ఫార్ములా ఏంటి, x³ లేకపోతే a³ అని చెప్పి మనం చెప్తాం. a³ = 27 అని వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి ఏ విలువ అనేది మనం కనిపెట్టాం. సో ఏ ఎంత వచ్చింది, 3 అనమాట. ఏ అంటే ఎంత, ఓకే. సో అసలు ఏంటి, పెద్ద సమగణం యొక్క భుజాన్ని మనం ఏగా తీసుకోవడం జరిగింది స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు. సో కాబట్టి ఏ విలువ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పచ్చా లేదా? ఓకే. సో చిన్న సమగణం యొక్క భుజము మనకు ఏమీ మెన్షన్ చేయలేదంటే క్వశ్చన్లో డిఫాల్ట్గా 1 తీసుకోవాలి, 1 సెంటీమీటర్గా మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఒక ముఖానికి మాత్రమే రంగు ఉన్నటువంటి చిన్న సమగణాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి ప్రశ్నకు మనకు ఫార్ములా డైరెక్ట్గా ఉందా లేదా? ఎస్. సో కాబట్టి x-2 ఇంటూ ఓకే x-2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 అనేటువంటి ఫార్ములాలో మనం ప్రతిక్షేపించాం. x అంటే ఏంటి, పెద్ద సమగణము యొక్క భుజం అనమాట. 3 డివైడెడ్ బై సో చిన్న సమగణం వచ్చేసి 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 చేస్తే 3 డివైడెడ్ బై 1 అంటే 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 6. సో 3 మైనస్ 2 అంటే 1 వస్తుంది. 1ని స్క్వేర్ చేసిన 1 వస్తుంది. కాబట్టి 1 ఇంటూ 6 అంటే 6 వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ని 6గా తీసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న, ఆల్ ద సర్ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబ్ ఆర్ కలర్డ్. సో కలర్డ్ ఇఫ్ ఎ నంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఇట్. ఓకే. సో ఈచ్ సైడ్ 1/4 ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఒరిజినల్ క్యూబ్స్ సైడ్ ఇండికేట్ ద నంబర్ ఆఫ్ క్యూబ్స్ విత్ ఓన్లీ వన్ సైడ్ పెయింటెడ్ అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఒక ఘనము యొక్క అన్ని ఉపరితలాలకు రంగు వేయబడినది. ఆ ఘనము యొక్క భుజం పొడవులో 1/4 వంతు భుజము ఉండే విధంగా చిన్న ఘనాలుగా కత్తిరించినప్పుడు ఎన్ని ఘనములకు ఒక ముఖమునకు మాత్రమే రంగు ఉంటుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే సో ఒక ముఖానికి మాత్రమే ఒక ముఖమునకు మాత్రమే రంగు వేయబడినటువంటి చిన్న గణాలు ఎన్ని ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో కానీ ఇది అడగడానికి ముందు ఓకే సో మనకు వచ్చేసి ఈ ఇచ్చినటువంటి ప్రశ్న సమగణానికి ఇచ్చాడా దీర్ఘగణానికి ఇచ్చాడా చూసుకోవాలి. మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ఘనము అంటున్నాడు కాబట్టి ఇది సమగణానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఓకే, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు మనం ఆన్సర్ చేయాలి అంటే ఒక ముఖానికి మాత్రమే రంగు వేయబడినటువంటి సో చిన్న సమగణాల యొక్క సంఖ్య కనిపెట్టాలి అంటే ఫస్ట్ వచ్చేసి పెద్ద సమగణం యొక్క సైజ్ తెలియాలి, చిన్న సమగణం యొక్క సైజ్ అనేది కూడా మనకు తెలియాలి. సో దానికోసం ఇక్కడ మనకి ఏం చేశాడు అంటే ఒక ఘనం యొక్క అన్ని ఉపరితలాలకు రంగు వేశాడంట. ఆ రంగు ఏదనేది మనకు తెలియదు. సో ఆ ఘనం యొక్క భుజ పొడవులో 1/4 వంతు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఆ ఘనము యొక్క భుజము పొడవులో 1/4 వంతు భుజం ఉండే విధంగా చిన్న ఘనాలుగా కత్తిరించినప్పుడు అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, సో ఆ ఘనము యొక్క భుజము పొడవులో 1/4 వంతు భుజం ఉండే విధంగా ఓకే సో చిన్న ఘనాలుగా కత్తిరించాడంట. అంటే దాని అర్థం ఏంటి? సో ఒకవేళ గనక ఆ పెద్ద సమగణం యొక్క పొడవు వచ్చేసి భుజం యొక్క పొడవు లేకపోతే వెడల్పు ఎత్తు గనక తీసుకున్నట్లయితే ఒక 4 సెంటీమీటర్లు ఉందనుకోండి, దాంట్లో 1/4 వంతు అంటే 1 సెంటీమీటర్గా కట్ చేశాడంట. అంటే దాని అర్థం ఏమీ లేదు, సింపుల్గా ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దీని నుంచి మనకు సో ఆ సమగణం యొక్క సైజు 4 సెంటీమీటర్లు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో అది మీకు బొమ్మ డ్రా చేస్తానంటే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో దాంతో మనం ఆన్సర్లోకి ముందుకెళ్ళిపోవచ్చు.
సో దీనికి సింపుల్గా ఒక బొమ్మ అనేది నేను ఇలా డ్రా చేస్తున్నాను. సో దీంతో మీకు 1/4 అంటే దాని అర్థం ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఆన్సర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో చూడండి, ఇది వచ్చేసి మనకు పొడవు అనుకుందాం, ఇది వచ్చేసి పొడవు, ఇది వెడల్పు, ఇది వచ్చేసి ఎత్తు అనుకుందాం అనమాట. సో ఈ పొడవు వచ్చేసి మనం చూసినట్టయితే 4 సెంటీమీటర్లు అంటున్నాడు. 1/4 వంతు. 1/4 వంతు ఏంటి? పెద్ద సమగణం యొక్క భుజం యొక్క పొడవులో 1/4 వంతు భుజం వచ్చేసి ఏముండాలంట? చిన్న సమగణం యొక్క భుజం యొక్క పొడవు ఉండాలంట. సో పొడవు కావచ్చు, లేకపోతే భుజమన్నా, పొడవైనా, ఎత్తైనా, వెడల్పైన భుజమే వస్తుంది కాబట్టి. సో అంటే దీన్ని ఏం చేశాడంటే 4 సమాన భాగాలుగా కట్ చేస్తున్నాడు. ఓకేనా? సో మనకు పొడవుని, వెడల్పుని, ఓకే, సో ఎత్తుని మొత్తాన్ని కూడా 4 సమాన భాగాలుగా కట్ చేశాడనమాట. సో ఈ విధంగా కట్ చేసామంటే 4 సమాన భాగాలకు కట్ చేసామంటే అప్పుడే కదా మనకు 1/4 వంతు అనేది తీసుకోగలము పెద్ద దాంట్లో. సో పెద్ద సమగణంలో నుంచి చిన్న సమగణం యొక్క భుజము 1/4 వంతు తీసుకోవాలి అంటే పెద్ద సమగణం యొక్క భుజము 4 అయి ఉండాలి. సో చూడండి, ఇక్కడ ఈ వెడల్పు, ఓకే, ఈ పొడవు అనేది నేనేం చేస్తున్నానంటే 4 సెంటీమీటర్లుగా తీసుకున్నాను. అంటే ఇది 1 సెంటీమీటరు, 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. ఈ మొత్తం 4 అయినప్పుడు ఈ చిన్న సమగణాన్ని కనుక తీసుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది? 4లో, ఓకే, సో 1వ వంతే కదా, 1/4 కదా అవుతుంది. ఒక చిన్న సమగణాన్ని కనుక తీసుకుంటే పెద్ద సమగణం యొక్క భుజం వచ్చేసి 4 సెంటీమీటర్లు అయితే, ఒకవేళ చిన్న సమగణం యొక్క భుజం కనుక 1 సెంటీమీటర్ అయితే అప్పుడు ఆ చిన్న సమగణం యొక్క భుజాన్ని ఎలా చెప్పచ్చు మనము? 1/4 వంతు అనే చెప్పచ్చా లేదా పెద్ద సమగణంలో నుంచి? ఇంకే ఎస్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇండైరెక్ట్గా ఏ యొక్క విలువ 4 సెంటీమీటర్లుగా ఇచ్చేస్తాడు. ఏ యొక్క విలువ 4 సెంటీమీటర్లుగా ఇచ్చేసి ఇప్పుడు ప్రశ్న ఏమడుగుతున్నాడంటే ఒకవేళ కనుక మనకు సమగణాన్ని యొక్క ఇంకే భుజం 4 సెంటీమీటర్లు అయితే అలా అయినప్పుడు చిన్న సమగణాలుగా చేసినప్పుడు, ఇంకే, సో అంటే 4 చిన్న సమగణాలుగా చేసినప్పుడు, సో ఇలా మనం తీసుకున్నప్పుడు ఆ చిన్న సమగణములకు ఉన్నటువంటి 6 ముఖాలు ఉంటాయి కదా, వాటిలో ఒక్కొక్క ముఖానికి మాత్రమే రంగు వేయబడినటువంటి సో ముఖాలు కలిగినటువంటి చిన్న సమగణాలు ఎన్ని ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసా? సో ఒకే ఒక్క ముఖానికి రంగు వేయబడినటువంటి సో సమగణాలు కనిపెట్టాలి అంటే మనకు ఫార్ములా ఏంటి? x-2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 కదా. ఓకే, ఎస్. ఇదే సూత్రంలో మనం ప్రతిక్షేపణ అనేది చేయవచ్చు. x-2 అంటే x అంటే ఏంటి? పెద్ద సమగణము, ఇంకే, యొక్క భుజము డివైడెడ్ బై చిన్న సమగణము -2, ఓకే, సో హోల్ స్క్వేర్ ఇంటూ 6 అనమాట. 4/1 అంటే 4 వస్తుంది. 4 - 2 అంటే ఇంకే 2 కదా. అంటే ఫైనల్గా 2 స్క్వేర్ ఇంటూ 6 కదా. 4 - 2 అంటే 2, మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 6 చేశాను. 2 స్క్వేర్ అంటే ఎంత? 4 కదా. సో 4 × 6 అనమాట. 4 × 6, 4 ఆరులు ఎంత? 24 అయిపోతుంది. సో కాబట్టి ఈ ప్రశ్నకి సరైన జవాబు అంటే 24 అని చెప్పి మనం తీసుకోవచ్చా లేదా? ఎస్. సో ఇక్కడ ఈ ప్రశ్నలో మనం చేసింది ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్గా పెద్ద సమగణం యొక్క భుజాన్ని ఇవ్వలేదు. ఓకే, వాళ్ళు ఏం చెప్పారంటే పెద్ద సమగణం యొక్క భుజములో చిన్న సమగణం యొక్క భుజం ఎంత ఉంటుందంట? 1/4. అంటే ఈ 1 అనేది చిన్న సమగణం యొక్క భుజం అయి ఉంటే ఈ 4 అనేది పెద్ద సమగణం యొక్క భుజం అయి ఉంటుంది అనేది డైరెక్ట్గా మనకు ఇక్కడ నుంచి అర్థమవుతుంది అనమాట. కాకపోతే నేను బొమ్మ వేసి మీకు అర్థమయ్యే విధంగా ఓకే సో చెప్పాను. సో అలా చెప్పిన తర్వాత మనకి ఏ విలువ 4 అని అర్థమైంది. సో తర్వాత మనకు ఒక ముఖానికి మాత్రమే రంగు వేయబడినటువంటి చిన్న సమగణాలు కనిపెట్టాలంటే ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా, సూత్రము. ఆ సూత్రాన్ని తీసుకున్నాము, దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ 24 వచ్చిందనమాట. సో తర్వాత ప్రశ్న చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? మూడో ప్రశ్న డైరెక్షన్స్. ఏ క్యూబ్ ఈజ్ పెయింటెడ్ బ్లూ ఆన్ ఆల్ ఫేసెస్ అండ్ ఈజ్ దెన్ కట్ ఇంటూ 125 క్యూబ్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ స్టేట్మెంట్ అని చెప్పి అంటున్నాడు అనమాట. సూచనలు ఏమన్నాడు? ఒక ఘనమునకు అన్ని వైపులా నీలం రంగు వేశారంట. సో ఏ రంగు వేశారు? నీలం రంగు వేశారు. అంటే ఒకే రంగు వేశారనమాట. మొత్తం అన్ని ముఖాలు కూడా ఒకే రంగు వేశారు. ఓకే, ఆ ఘనాన్ని సమాన పరిమాణం గల 125 చిన్న ఘనాలుగా కత్తిరించారు. సో చిన్న ఘనాలు అంటే
దాని అర్థం ఏంటి? యూనిట్ గణాలు అనమాట. సో 125 చిన్న గణాలుగా కత్తిరించారు. ఈ సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి అని చెప్పి అంటున్నాడు అనమాట. సో మనకు వచ్చేసి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. సో చూద్దాం. 125 చిన్న గణాలు అంటే దాని అర్థం ఏంటి? మొత్తం చిన్న గణాలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనకు చెప్పేశాడు. కానీ మొత్తం చిన్న గణాలకి మనకు ఫార్ములా కూడా తెలుసు కదా, ఏంటది? మొత్తం చిన్న గణాలకి మనకు ఫార్ములా x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 అని చెప్పి చెప్పేశాడు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఈ ప్రాబ్లంలో పెద్ద సమగణం యొక్క భుజం గురించి మనకు తెలియదు, మనం కనిపెట్టాలి. చిన్న సమగణం యొక్క భుజం గురించి కూడా చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్గా 1 తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చెప్పొచ్చు? ఎక్స్ అనేది ఏ డివైడెడ్ బై సో మనము చిన్న సమగణం యొక్క భుజంగా తీసుకోవచ్చు అనమాట. అంటే పెద్ద సమగణము డివైడెడ్ బై సో పెద్ద సమగణం యొక్క భుజము డివైడెడ్ బై చిన్న సమగణం యొక్క భుజంగా తీసుకుంటాం కదా. ఇక్కడ పెద్ద సమగణం యొక్క భుజము ఏ అనుకుంటే మనం చిన్న సమగణం యొక్క భుజాన్ని 1గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ డివైడెడ్ బై 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 125. సో ఏ డివైడెడ్ బై 1 అన్నా మనకు ఏనే కదా వస్తుంది, కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125. సో 125 అంటే మనం ఎలా రాయొచ్చు? 5 యొక్క ఘనమే కదా, 5 యొక్క ఘనపు విలువే కదా 125. సో కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్ అయినప్పుడు పైన గణాల సమానాలు కాబట్టి గణాలు సమానంగా ఉన్నప్పుడు భూములు ఇరువైపులా సమానం అవుతాయా లేదా? ఎస్, ఇరువైపులా గణాలు గనక సమానంగా ఉంటే సో మనకు భూములు కూడా ఇరువైపులా సమానం అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో ఫైనల్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పొచ్చు. ఏ అంటే ఏంటి? ఏ అనేది పెద్ద సమగణం యొక్క భుజం. పెద్ద సమగణం యొక్క భుజం ఏంటో తెలిసిపోయింది. చిన్న సమగణం యొక్క భుజాన్ని మనం 1గా తీసుకున్నాము డిఫాల్ట్గా, వాళ్ళు ఏమీ చెప్పలేదు కాబట్టి వాళ్ళు చెప్తే దాని ప్రకారం మనం తీసుకోవచ్చు. చెప్పకపోతే చిన్న సమగణం యొక్క భుజాన్ని 1గా తీసుకోవాలి డిఫాల్ట్గా. ఈ పాయింట్ అయితే మనము మర్చిపోకూడదు. సో ఇప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ నాట్ పెయింటెడ్ ఆన్ ఎనీ ఫేస్ అని చెప్పి అంటున్నాడు అనమాట ఈ ప్రాబ్లంకి. సో ఏమంటున్నాడంటే ఏ ముఖమునకు రంగు లేకుండా ఎన్ని ఘనములు కలవు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. సో ఏ ముఖానికి కూడా రంగు వేయనటువంటి చిన్న ఘనాలు కనిపెట్టాలంటే ఫార్ములా ఏంటి? సో మనకు డైరెక్ట్గా ఇలాంటివి ఏ ముఖానికి కూడా రంగు వేయనటువంటి చిన్న గణాలు ఎక్కడ ఉంటాయి? లోపల కదా మనకు ఉంటాయి, అవి కనిపించవు అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాము? డైరెక్ట్గా ఫార్ములాని మనం అప్లై చేసుకుంటాం. సో ఫార్ములా అనేది ఏంటి? x మైనస్ 2 హోల్ క్యూబ్. సో x-2 హోల్ క్యూబ్ అనేటువంటి సూత్రాన్ని మనము ఉపయోగించవచ్చు. ఎప్పుడు ఏ ముఖానికి కూడా రంగు లేనటువంటి చిన్న గణాలు ఎన్ని ఉన్నాయో కనిపెట్టమంటే సో మనము ఈ ఫార్ములా వాడతాము సమగణానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో. ఇక్కడ x అంటే ఏం చెప్పొచ్చు? పెద్ద సమగణము సో యొక్క భుజము డివైడెడ్ బై చిన్న సమగణం యొక్క భుజము. సో 5 డివైడెడ్ బై 1 కదా. ఎస్, -2 హోల్ క్యూబ్ అనమాట. సో ఎంత అవుతుంది ఇక్కడ? 5 డివైడెడ్ బై 1 అంటే 5 అవుతుంది. సో 5 - 2 హోల్ క్యూబ్. సో ఎంత అవుతుంది? 5 - 2 అంటే 3 కదా. సో 3 క్యూబ్ అనేది ఎంత వస్తుంది? 27 అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ ప్రశ్నకి సరైన జవాబు అంటే మనం ఏం చెప్పొచ్చు? సో థర్డ్ ఆప్షన్ని మన ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. సో ఏం చేస్తాం ఇక్కడ? వాళ్ళు డైరెక్ట్గా ఏమన్నారంటే మొత్తం చిన్న గణాలు ఎన్ని ఉన్నాయో చెప్పాడు. 125 ఉన్నాయని చెప్పి చెప్పాడనమాట. సో మనకేమని తెలుసు? మొత్తం చిన్న గణాలకి మనకు ఈ ఫార్ములా అనేది ఆల్రెడీ తెలుసు కదా. సో x క్యూబ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో కాబట్టి x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 అని చెప్పి సమానం చేశా. x అంటే ఏంటి? పెద్ద సమగణం యొక్క భుజము డివైడెడ్ బై చిన్న సమగణం యొక్క భుజము. పెద్ద సమగణం యొక్క భుజాన్ని మనం మామూలుగా ఏమనుకుంటామో ఏ అనుకుంటాం కదా. ఎస్. సో తర్వాత చిన్న సమగణం యొక్క భుజం ఎంతో మనకు తెలియదు కాబట్టి డిఫాల్ట్గా 1 తీసుకున్నాను. అప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. సో ఇరువైపులా మనకు గణాలు సమానం కాబట్టి భూములు కూడా ఇరువైపులా సమానం చేసుకున్నాం. ఆ విధంగా మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చిందనమాట. పెద్ద భుజం యొక్క పెద్ద సమగణం యొక్క భుజము 5 అని అర్థమైంది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేసాను. క్వశ్చన్ ఏమడిగాడు? అసలు ఏ ముఖానికి కూడా రంగు వేయనటువంటి చిన్న గణాలు ఎన్ని ఉంటాయి అంటే అలాంటి ప్రశ్నకి మనకు ఫార్ములా డైరెక్ట్గా ఉంది కదా. ఫార్ములా ఏంటి? x-2 హోల్ క్యూబ్ అనేటువంటి సూత్రంలో ఈ ఏ విలువని సో చిన్న సమగణం యొక్క భుజం యొక్క విలువని ప్రతిక్షేపించామంటే మన ఆన్సర్ 27 వచ్చిందనమాట. సో కాబట్టి ఈ మూడో ప్రశ్నలో ఉన్నటువంటి మూడో ప్రాబ్లంలో ఉన్నటువంటి మొదటి ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే థర్డ్ ఆప్షన్గా మనము తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే తర్వాతి ప్రశ్న.
సో రెండో ప్రశ్న ఇచ్చాడు. ఈ రెండో ప్రశ్న అనేది దేనికి సంబంధించింది? మూడో ప్రాబ్లంలోనే ఓకే, మొదటి క్వశ్చన్ మనం సాల్వ్ చేసాం కదా, రెండో క్వశ్చన్ అనమాట. రెండో క్వశ్చన్ ఏమంటున్నాడంటే హౌ మెనీ క్యూబ్స్ ఆర్ పెయింటెడ్ ఆన్ వన్ ఫేస్ ఓన్లీ, అంటే ఒక ముఖం పైన మాత్రమే రంగు వేయబడినటువంటి సో ఆ ఘనాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో అదే ప్రాబ్లంకి ఆల్రెడీ మనకు ఏ విలువ ఎంత అని చెప్పి తెలుసు, ఈ ప్రాబ్లంకి 5 అని చెప్పి మనకు తెలుసు. ఇంకా ఏమడుగుతున్నాడో ఒకవైపు మాత్రమే రంగు కలిగినటువంటి ఘనములు ఎన్ని ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు అనమాట. ఒక ముఖమ పైన మాత్రమే రంగు కలిగినటువంటి ఘనాలు కనిపెట్టాలంటే సూత్రం ఏంటి? x-2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 కదా. దీంట్లో మనం ప్రతిక్షేపిస్తాం x యొక్క విలువ. x అంటే ఏంటి? పెద్ద సమగణం యొక్క భుజము డివైడెడ్ బై చిన్న సమగణం యొక్క భుజము -2 అనమాట. ఓకేనా. సో స్క్వేర్ చేస్తాము ఇంటూ 6 అనమాట. 5 డివైడెడ్ బై 1 అంటే 5 కదా వస్తుంది. ఎస్, 5 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 అనమాట. 5 మైనస్ 2 అంటే మనం ఏం చెప్పచ్చు? 5 మైనస్ 2 అంటే 3 అయిపోతుంది కదా. సో కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 6 అనమాట. 3 స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ అంటే 9. సో 9 ఇంటూ 6 అంటే ఏం చెప్పచ్చు మనం? 9 6ల 54. సో కాబట్టి ఈ ప్రశ్నకి సరైన జవాబు అంటే మనం ఏం తీసుకోవచ్చు? 54 తీసుకోవాలి. ఎక్కడ ఇచ్చారు చూడండి, 4th ఆప్షన్లో ఇచ్చారు. సో కాబట్టి మూడో ప్రశ్నకి సంబంధించినటువంటి ఓకే, సో థర్డ్ ప్రాబ్లంకి సంబంధించి సెకండ్ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమవుతుంది? ఖచ్చితంగా 4th ఆప్షన్ అయిపోతుంది అనమాట. సో తర్వాత ప్రశ్న మనం చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసామంటే నాలుగో ప్రశ్న ఏమి ఇచ్చాడంటే ఏ క్యూబ్ ఆఫ్ వైట్ మెటీరియల్ ఈజ్ పెయింటెడ్ బ్లాక్ ఆన్ ఆల్ ఇట్స్ సర్ఫేసెస్ ఇఫ్ ఇట్ ఈస్ కట్ ఇంటూ 125 స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ ద సేమ్ సైజ్ దెన్ హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ 2 sides పెయింటెడ్ బ్లాక్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక ఘనమునకు అన్ని వైపులా నల్ల రంగు వేశారు. ఆ ఘనాన్ని సమాన పరిమాణం గల 125 చిన్న ఘనములుగా కత్తిరిస్తే రెండు వైపులా నలుపు రంగు గల ఘనములు ఎన్ని ఉంటాయి అని చెప్పి అంటున్నాడు. మనకు మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే రెండు వైపులా నలుపు రంగు గల చిన్న ఘనాలు ఎన్ని ఉంటాయో కనిపెట్టాలి. ఒక పెద్ద ఘనం ఉంది. ఒక పెద్ద ఘనాన్ని ఏం చేస్తాడంటే సో చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మొత్తం ఎన్ని వచ్చిందంట? 125 వచ్చిందంట. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తున్నాడంటే మొత్తం చిన్న ఘనముల యొక్క సంఖ్య 125 బాబు అని చెప్పి చెప్తున్నాడు. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, మొత్తం చిన్న ఘనముల యొక్క సో సంఖ్య ఫార్ములా x³ కదా. x³ యొక్క విలువ 125 అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే మనం ఏం కనిపెట్టాలి? సో దీని నుంచి మనకు ఏ విలువ వచ్చేస్తుంది అంటే పెద్ద సమగణం యొక్క భుజం వచ్చేస్తుంది. తర్వాత మనకు రెండు వైపులా నలుపు రంగు కలిగినటువంటి ఘనములు అంటే రెండు ముఖాల పైన రంగులు కలిగినటువంటి చిన్న ఘనాలు ఎన్నున్నాయి అనేటువంటి ప్రశ్న ఇక్కడ అడిగాడు అనమాట. ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. సో చూద్దాం మనం. x³ యొక్క విలువ ఎంత ఇచ్చేసాడు? x³ యొక్క విలువ 125. సో ఇక్కడ పెద్ద సమగణం యొక్క భుజం మనం కనిపెట్టాలి. ఎంతో మనకు తెలియదు, అది ఏ అవుతుంది. సో చిన్న సమగణాన్ని గురించి అసలు ఏమీ చెప్పలేదు కాబట్టి మనకి ఇక్కడ సో యూనిట్ క్యూబ్గా తీసుకుంటాం. అంటే చిన్న సమగణం యొక్క భుజాన్ని మనం 1గా తీసుకుంటాం. సో కాబట్టి x అంటే ఏం తీసుకోవాలి? a డివైడెడ్ బై 1 హోల్ క్యూబ్గా మనం తీసుకోవాలి. సో ఇది 125 అనమాట. సో a డివైడెడ్ బై 1 అంటే ఏనే కదా. సో a³ ఈజ్ ఈక్వల్స్ టు 125 అంటే ఏం చెప్పచ్చు? 5³ కదా. 5 యొక్క ఘనం. ఇరువైపులా ఘనాలు సమానం కాబట్టి భూములు కూడా మనకు సమానమా అని చెప్పి చెప్పచ్చు అనమాట. ఓకే, సో కదా. సో ఇక్కడ వచ్చేసి మనం చూసామనుకోండి ఏ విలువ ఎంతని వస్తుంది? 5 అని చెప్పి చెప్పచ్చు అనమాట. ఘాతాలు సమానం కాబట్టి భూములు సమానము. ఓకే, సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 5 అయిపోతుంది అనమాట. ఏ అంటే ఏంటి? పెద్ద సమగణం యొక్క భుజం. సో చిన్న సమగణం యొక్క భుజం ఎంత? డిఫాల్ట్గా 1 అనమాట. ఇప్పుడు మనం కనిపెట్టాల్సినటువంటి క్వశ్చన్ చూడండి. రెండు ముఖాల పైన రంగు కలిగినటువంటి చిన్న ఘనాలని మనం కనిపెట్టాలి. దానికి ఫార్ములా ఏంటి? రెండు ముఖాల పైన మాత్రమే రంగు కలిగినటువంటి చిన్న ఘనములు కనిపెట్టాలంటే ఫార్ములా ఏంటి? x-2 ఇంటూ 12 కదా. x-2 ఇంటూ 12. సో x అంటే ఏంటి? పెద్ద సమగణము యొక్క భుజము డివైడెడ్ బై చిన్న సమగణము. ఓకే, సో -2 ఇంటూ 12 అనమాట. ఓకేనా. సో ఇక్కడ 5 డివైడెడ్ బై 1 అంటే మనం ఏం చెప్పచ్చు? 5 డివైడెడ్ బై 1 అంటే 5 అవుతుంది. సో కాబట్టి 5 - 2 అవుతుందా లేదా దీని యొక్క విలువ? సో 5 - 2 ఇంటూ 12 అనమాట. ఓకే, సో 5 - 2 అంటే 3 కదా. 3 ఇంటూ 12 అంటే 12 3 36.
3 × 12 అంటే 36. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? సో 36 అయిపోతుంది. ఇచ్చాడా? ఓకే, సో ఆన్సర్ మనకి ఇవ్వలేదన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 5 ఆప్షన్స్లో అంటే పైన ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో మనకు 36 అనేటువంటి నంబర్ కనిపించట్లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? ఖచ్చితంగా నన్ ఆఫ్ దిస్. నాకు ఆన్సర్ వచ్చింది, నా ఆన్సర్ 36, కానీ 36 ఆప్షన్స్లో లేదు. కాబట్టి నా ఆన్సరు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏది కూడా కాదు, నా ఆన్సర్ వేరే అని చెప్పి దాని అర్థం అనమాట నన్ ఆఫ్ దిస్ అంటే. ఓకే, సో కాబట్టి 4వ క్వశ్చన్కి సరైనటువంటి జవాబు అంటే 5th ఆప్షన్ అయిపోతుంది. యాక్చువల్ ఆన్సర్ ఎంత? 36. ఓకే, సో తర్వాత ప్రశ్న మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకు ఏ విధంగా పెద్ద భుజం యొక్క సో పెద్ద సమగణం యొక్క భుజం కనిపెట్టాలో మనకు అర్థమైంది అంటే ఇదంతా క్యాలిక్యులేషన్ అనేది మనం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా చాలా సింపుల్ అనమాట. ఓకే, సో డైరెక్ట్గా మనం మైండ్లోనే చేయొచ్చు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, సో ఫార్ములా ఎట్లా ఉపయోగించాలి, డైరెక్ట్గా ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈజీగా ఇంకా ఫాస్ట్గా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో చూడండి, 5వ ప్రాబ్లం కనుక చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ క్యూబ్ పెయింటెడ్ yellow on all faces into so in cut into 27 small cubes of equal sizes and answer the questions that follows అని చెప్పి ఇచ్చాడు అనమాట. ఒక గన మనకు అన్ని వైపులా పసుపు రంగు వేశారంట. ఓకే, సో అంటే అన్ని వైపులా ఒకే రంగు వేస్తే చాలా సింపుల్ క్వశ్చన్ అది. సో రంగులు మార్చారంటే అప్పుడు మనము సో ఫార్ములా ఉపయోగించాలి, లేకపోతే బొమ్మ కూడా వేసుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. అన్ని ముఖాలపైన ఒకే రంగు వేస్తున్నారంటే అది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి, ఒక గణం మనకు సో ఇచ్చిందేంటి? గణం అన్ని వైపులా పసుపు రంగు వేశారు. ఓకే, సో దానిని సమాన పరిమాణం కలిగినటువంటి 27 చిన్న గణములుగా కోసారు. అంటే మొత్తం చిన్న గణముల యొక్క మొత్తం ఎంత? ఇక్కడ 27. అంటే ఎక్స్ క్యూబ్ యొక్క విలువ మనకి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, సో ఎక్స్ క్యూబ్ యొక్క విలువ మనకి ఇచ్చేస్తాడు. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27. సో ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి? పెద్ద సమగణం యొక్క భుజము డివైడెడ్ బై చిన్న సమగణం యొక్క భుజం. కాబట్టి మనకు చిన్న సమగణానికి సంబంధించి మనకి ఏమీ చెప్పలేదు. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? చిన్న సమగణం యొక్క భుజాన్ని 1గా తీసుకోవచ్చు. పెద్ద సమగణం యొక్క భుజం ఎంత? ఏ డివైడెడ్ బై 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 27 అని చెప్పి మనం చెప్పచ్చు. సో ఇప్పుడు ఏ డివైడెడ్ బై 1 అంటే ఏనే కదా అవుతుంది. ఓకే, సో కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 3 క్యూబ్ అని రాయచ్చా లేదా? ఎందుకు 27 అంటే 3 క్యూబ్గా రాయచ్చా? ఎస్. సో ఇరువైపులా ఘాతాలు సమానం కాబట్టి సో ఘాతాలు సమానం కాబట్టి భూములు సమానం చేసుకోవచ్చా లేదా? ఎస్. సో కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని చెప్పి మనం చెప్పచ్చు. సో తర్వాత ఏ అనేది పెద్ద సమగణం యొక్క భుజం మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ అడిగేటువంటి ప్రశ్నలకి ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఆన్సర్ అనేది మనం చేయొచ్చు. సో మొదటి క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. మొదటి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సో హౌ మెనీ క్యూబ్స్ ఆర్ పెయింటెడ్ 1 ఫేస్ ఓన్లీ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే కేవలం ఒక ముఖమునకు మాత్రమే రంగును కలిగి ఉండేటువంటి చిన్న గణాలు అంటే పెద్ద గణాలు కాదనమాట, చిన్న గణాలు ఎన్ని ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఒక ముఖానికి మాత్రమే రంగు కలిగినటువంటి చిన్న గణాలు కనిపెట్టాలంటే మనకు ఫార్ములా ఉందా లేదా? ఎస్. సో ఆ ఫార్ములా ఏంటి? సో ఫార్ములా వచ్చేసి x-2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 అనమాట. ఓకే, సో x-2 హోల్ స్క్వేర్ ఇంటూ 6. ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ ఏ డివైడెడ్ బై 1 కదా. ఓకే, సో ఎందుకు అంటే పెద్ద సమగణం యొక్క భుజం వచ్చేసి 3 డివైడెడ్ బై చిన్న సమగణం యొక్క భుజము 1. సో ప్రతిక్షేపించాము -2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 అనమాట. సో ఇది 3 డివైడెడ్ బై 1 అంటే 3 కదా. 3లో నుంచి 2 తీసేసామంటే 1 కదా వస్తుంది. ఎస్. అంటే దీని మొత్తం యొక్క విలువ 1 స్క్వేర్ అయిపోతుంది ఇంటూ 6 అనమాట. అంటే ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి ఆ పదం యొక్క విలువ మొత్తం 1 అయిపోతుంది. పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేశాను. 1ని స్క్వేర్ చేసిన మనకు 1 కదా వస్తుంది. కాబట్టి 1 ఇంటూ 6 అంటే సో 6 అయిపోతుంది అనమాట. దీని యొక్క విలువ సో 6 అయిపోతుంది. ఓకేనా. సో కాబట్టి ఈ మొదటి ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే మనం ఏమని చెప్పచ్చు? మొదటి ప్రశ్నకి సరైన జవాబు అంటే 6గా తీసుకోవాలి. ఒక ముఖం పైన మాత్రమే రంగు వేయబడినటువంటి సో చిన్న గణాలు ఎన్ని ఉంటాయి అంటే ఖచ్చితంగా 6 అని తీసుకోవచ్చు. రెండో ప్రశ్న మనం చూసినట్లయితే రెండో ప్రశ్న ఏమంటున్నాడు? హౌ మెనీ క్యూబ్స్ ఆర్ నాట్ పెయింటెడ్ 1 సో హౌ మెనీ క్యూబ్స్ ఆర్ నాట్ పెయింటెడ్ ఎనీ 1 ఫేస్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ఏ ముఖమునకు రంగు లేకుండా ఎన్ని గణాలు కలవు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో ఇది వచ్చేసి మొదటి ప్రశ్నకి సమాధానం మనం ఇక్కడ ఆల్రెడీ చేసాము.
ఇప్పుడు రెండో ప్రశ్నకి మనం సమాధానం అనేది కనిపెడుతున్నాం అనమాట. ఇది వచ్చేసి మొదటి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అనమాట. ఇది మొదటి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. రెండో క్వశ్చన్కి వచ్చేసి మనం ఏం కనిపెట్టాలి? సో చిన్న కణాలు కనిపెట్టాలి, కానీ కండిషన్ ఏంటి? ఏ ముఖానికి కూడా రంగు లేనటువంటి చిన్న కణాలు కనిపెట్టాలి. అలాంటప్పుడు మనకు ఫార్ములా ఏంటి? x - 2 హోల్ క్యూబ్, x - 2 హోల్ క్యూబ్. x యొక్క విలువ అంతా 3/1 కదా. ఇంకే 3 అనేది పెద్ద సమగణం యొక్క భుజము, 1 అనేది చిన్న సమగణం యొక్క భుజం అనమాట. 3/1 చేసామంటే 3 కదా వస్తుంది. కాబట్టి x యొక్క విలువ ఎంత? డైరెక్ట్గా 3 అని చెప్పొచ్చు, అవునా కదా? ఎస్. సో 3 - 2 హోల్ క్యూబ్. 3 - 2 అంటే 1 యొక్క ఇంకే సో ఘనం ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో కాబట్టి ఈ రెండో ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే 1 కదా ఫైనల్గా వస్తుంది మనకి. కాబట్టి రెండో ప్రశ్నకి, ఐదో ప్రాబ్లంకి సంబంధించినటువంటి రెండో ప్రశ్నకి సరైన జవాబు అంటే సో 1 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? సో ఆరో ప్రశ్న మనకి ఏమి ఇచ్చాడు? డైరెక్షన్స్. ఏ క్యూబ్ ఈజ్ కలర్డ్ రెడ్ ఆన్ ఆల్ ఫేసెస్. ఇట్ ఈస్ కట్ ఇంటూ 64 స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్. నౌ ఆన్సర్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది స్టేట్మెంట్. ఒక ఘనమునకు అన్ని వైపులా ఎరుపు రంగు వేశారు. ఆ ఘనాన్ని సమాన ఘన పరిమాణం కల 64 చిన్న ఘనాలుగా కత్తిరించారు. సో చూడండి, మొత్తం చిన్న ఘనముల యొక్క మొత్తం ఎంత? 64. సో చిన్న గణముల యొక్క మొత్తం ఇచ్చాడు అంటే దాని నుంచి పెద్ద సమగణం యొక్క భుజాన్ని కనిపెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో ఇప్పుడు వరకు ఏం చేస్తున్నామనేది చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎగ్జామ్లో ఒకవేళ మనకి ఎప్పుడైనా ఇలా కనిపించింది అనుకోండి, మొత్తం చిన్న గణములు ఇన్ని అని చెప్పాడంటే దాని అర్థం ఏంటి అంటే మనం చేయాల్సింది ఏంటి? సో ఫార్ములా గుర్తు చేసేసుకోవాలి. మొత్తం చిన్న గణముల యొక్క సంఖ్య ఫార్ములా ఏంటి? x3. దాంట్లో ప్రతిక్షేపిస్తే పెద్ద సమగణం యొక్క భుజం వచ్చేస్తుంది. అది తెలిసిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి క్వశ్చన్కైనా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. సో దీని నుంచి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, సో పెద్ద సమగణం యొక్క భుజాన్ని కనిపెట్టాలి. x3 = 64. సో x అంటే మనకు పెద్ద సమగణము డివైడెడ్ బై చిన్న సమగణం కదా. పెద్ద సమగణం అంటే a, దాని యొక్క భుజము a తీసుకుంటాం. చిన్న సమగణం గురించి మనకి ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ సైజు దాని యొక్క భుజం గురించి డిఫాల్ట్గా 1 తీసుకుంటాము. a డివైడెడ్ బై 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 64. ఓకేనా? a డివైడెడ్ బై 1 అంటే ఏనే కదా అవుతుంది. a³ ఈజ్ ఈక్వల్స్ టు 64ని మనం ఏ విధంగా రాయొచ్చు? 4 యొక్క ఘనంగా రాయొచ్చా లేదా? ఎస్. ఓకే, 4 క్యూబ్గా రాయొచ్చా? ఎస్. సో ఇరువైపులా ఘాతాలు సమానం కాబట్టి భూములు వచ్చేసి మనకు సమానం చేసుకోవచ్చా ఇరువైపులా? ఎస్. కాబట్టి a = 4 అని చెప్పచ్చా లేదా? ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఈ 4 అనేది ఏంటి? పెద్ద సమగణం యొక్క భుజం అనమాట. పెద్ద సమగణం యొక్క భుజం మనకు తెలుసు. చిన్న సమగణం యొక్క భుజాన్ని 1గా డిఫాల్ట్గా మనం తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి. ఇప్పుడు మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ నో ఫేసెస్ కలర్డ్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ఏ ముఖమునకు రంగు లేకుండా ఉన్నటువంటి చిన్న ఘనాలు ఎన్నుంటాయి అని చెప్పి అడుగుతున్నాడు. మొదటి ప్రశ్నకి సమాధానం. ఓకే, సో ఫార్ములా ఏంటి? x - 2 హోల్ క్యూబ్. x యొక్క విలువ ఎంత? a డివైడెడ్ బై 1 కదా. ఓకే, సో a అంటే ఎంత ఇక్కడ? 4 డివైడెడ్ బై 1 అంటే 4 వస్తుంది. 4 - 2 హోల్ క్యూబ్. 4 - 2 హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ కదా. 2 క్యూబ్ యొక్క విలువ ఎంత? 8. అంటే మొదటి ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే 8 కదా అవుతుంది ఖచ్చితంగా. సో కాబట్టి సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు మొదటి ప్రశ్నకు సరైన జవాబు అవుతుందన్నమాట. సో ఆరో ప్రశ్నలో ఉన్నటువంటి మొదటి ప్రశ్న. ఓకే, సో ఆరో ప్రాబ్లంకి సంబంధించినటువంటి మొదటి ప్రశ్నకి సమాధానం థర్డ్ ఆప్షన్. మరి రెండో ప్రశ్నకి సమాధానం ఏంటనే మనం చూద్దాం. రెండో ప్రశ్న ఏం అడుగుతున్నాడు ఇక్కడ? రెండో ప్రశ్న కనుక మనం చూసినట్టయితే, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ ఓన్లీ 1 ఫేస్ కలర్డ్. అంటే ఏదో ఒకవైపు మాత్రమే, అంటే ఒక ముఖానికి మాత్రమే రంగు వేయబడినటువంటి చిన్న ఘనములు ఎన్నుంటాయి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఒక ముఖానికి మాత్రమే రంగు వేయబడినటువంటి చిన్న ఘనాలు కనిపెట్టాలి అంటే మనకు ఫార్ములా ఏంటి? సో x - 2 హోల్ క్యూబ్. ఓకే, x - 2 హోల్ క్యూబ్. x అంటే ఏంటి? ఓకే, 4 డివైడెడ్ బై 1 కదా. ఓకే, సో 4 అంటే పెద్ద సమగణం యొక్క భుజము డివైడెడ్ బై చిన్న సమగణం యొక్క భుజము. సో పెద్ద సమగణం యొక్క భుజం వచ్చేసి 4, చిన్న సమగణం యొక్క భుజం 1 కాబట్టి 4 డివైడెడ్ బై 1 అంటే x యొక్క విలువ ఎంత అవుతుంది? 4 కదా అవుతుంది. సో కాబట్టి x యొక్క స్థానంలో 4 రాస్తున్నాను. సో 4 - 2 హోల్ క్యూబ్. సో 4 - 2 అంటే 2 అవుతుంది.
సో 2 యొక్క క్యూబ్ ఎంత? ఓకే, సో ఖచ్చితంగా 8 అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, how many cubes are there which have only one face? సో ఒక్క ఫేస్కి మాత్రమే ఫార్ములా వచ్చేసి మనకు వేరే అవుతుంది కదా. సో వేరే ఫార్ములా మనం తీసుకోవాలి. సో వేరే ఫార్ములా ఏంటి? ఒక ముఖానికి మాత్రమే రంగు వేయబడినటువంటి చిన్న గణాలు కనిపెట్టాలంటే x-2 into 6 కదా. మనం ఫార్ములా తప్పు వేసుకున్నాం అనమాట రెండో ప్రశ్నకి. సో చూడండి, ఇది కరెక్ట్ ఫార్ములా, x-2 into 6. ఓకే, x అంటే ఎంత? 4 divided by 1 అంటే 4 వస్తుంది. 4 - 2 2 into 6. 4 - 2 అంటే ఎంత వస్తుంది? 2. 2 స్క్వేర్ ఎంత? 4 అనమాట. సో కాబట్టి ఇప్పుడు 4 into 6 అంటే ఎంత వస్తుంది? 24 వస్తుంది అనమాట. సో కదా, 4 - 2 హోల్ స్క్వేర్ని మనము ఇంకే సూక్ష్మీకరించామంటే 4 వస్తుంది. సో ఇంటూ 6 ఉంది కాబట్టి ఇంటూ 6 చేశాను. 4 into 6 24. కాబట్టి రెండో ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే 24 అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ ఆరో ప్రాబ్లంలో ఉన్నటువంటి రెండో ప్రశ్నకి సరైన జవాబు అంటే సో 4th ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న, ఇక్కడ మూడో ప్రశ్న, నాలుగో ప్రశ్న కూడా మనకి ఇచ్చాడనమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఆరో ప్రాబ్లంకి సో మూడో క్వశ్చన్ ఇచ్చాడు, నాలుగో క్వశ్చన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఆల్రెడీ మనం కనిపెట్టాము, దీంట్లో ఏం కనిపెట్టాము? ఏ యొక్క విలువ 4 అని చెప్పి మనకు తెలుసు. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అదే విలువను ఉపయోగించుకొని ఈ మూడో ప్రశ్నకి, నాలుగో ప్రశ్నకి ఆన్సర్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకే ప్రాబ్లంకి సంబంధించినటువంటి 4 ప్రశ్నలు కదా, కాబట్టి సేమ్ డేటానే మనం ఉపయోగించుకోవాలి. ఏ యొక్క విలువ 4 కదా. సో దీన్ని ఆధారం చేసుకొని మూడో ప్రశ్నకి నేను ఆన్సర్ అనేది చేయబోతున్నాను. మూడో ప్రశ్న ఏంటి? హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 2 రెడ్ ఆపోజిట్ ఫేసెస్ అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ఎదురెదురు ముఖములకు ఎరుపు రంగు కలిగినటువంటి గణములు ఎన్ని కలవు అని చెప్పి అంటున్నాడు. సో మనం పెద్ద గణం తీసుకున్నాం అనుకోండి, పెద్ద గణాన్ని కట్ చేసినప్పుడు ముక్కలుగా కట్ చేసినప్పుడు 64 వచ్చే బాగానే ఉంది. కానీ ఈ 64 చిన్న గణాల్లో ఎక్కడ కూడా మనకు ఎదురెదురు ముఖాలకి ఎరుపు రంగు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. మనం బొమ్మ వేసుకున్నా కానీ, సో నేను బొమ్మ వేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది సో ఉండదు. సో అప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఆ కండిషన్ అనేది ఏంటనేది కూడా నేను చెప్పొచ్చు అనమాట. సో దీన్ని 64 ఓకే సో చిన్న భాగాలుగా చేశాడు అంటే ఒక్కొక్క ఓకే సో భుజాన్ని, అంటే మనకు ఎత్తు తీసుకున్నా, మనకు పొడవు తీసుకున్నా, హైట్ తీసుకున్నా, ఓకే సో వెడల్పు తీసుకున్నా 4 సమాన భాగాలుగా చేశాడు. సో మనము 4 సమాన భాగాలుగా చేసి అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే సో ఈ 4 భాగాలుగా నేను కట్ చేస్తున్నాను అనమాట. ఎస్, సో ఇప్పుడు ఎత్తును కూడా మనము 4 సమాన భాగాలుగా కట్ చేస్తాం. సో ఇలా చూసినప్పుడు దీంట్లో మనకు మొత్తం వచ్చేసి 64 చిన్న గణాలు ఉంటాయన్నమాట. సో ఏ ఒక్క గణాన్ని తీసుకున్నా కానీ సో మనకు ఎదురుగా ఉన్నటువంటి ముఖాలకి సో ఎరుపు రంగు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే ఈ పెద్ద గణం ఏదైతే ఉందో, ఈ పెద్ద గణంలో ఉన్నటువంటి 6 ముఖాలు ఉన్నాయి కదా, ఈ 6 ముఖాలకి ఏ రంగు వేసాడంట? ఎరుపు రంగు వేసాడంట. అంటే పైన ఎరుపు రంగు వచ్చి ఉంటుంది, ముందు ఎరుపు రంగు వచ్చి ఉంటుంది, కుడివైపు ఎరుపు రంగు, ఎడం వైపు ఎరుపు రంగు. ఓకే, సో పైన కింద కూడా ఎరుపు రంగే వచ్చి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న గణాలు కనుక తీసుకున్నట్లయితే ఏ గణానికైనా మనకు ఎదురుగా ఉన్నటువంటి ముఖాలకి సో మనకు ఒకే రంగు రావాలంటే ఫస్ట్ ఆ చిన్న గణము విడిగా ఉండాలి కదా. ఇలాగా ఈ చిన్న గణము, ఇలాంటి ఈ చిన్న గణం ఉంటుంది కదా, వీటిలో 64 ఉన్నాయి కదా, ఈ 64లో ఏదైనా ఒక గణము విడిగా వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? లేదు. సో విడిగా వచ్చేటువంటి ఛాన్స్ కనుక ఉంటే అప్పుడు దానికి వచ్చేసి ఎదురుగా ఉన్నటువంటి ముఖాలకి మనం ఎరుపు రంగు ఇవ్వగలం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న గణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కొని ఇంకే ఈ పెద్ద గణంలో దాగి ఉన్నాయా లేదా, ఇంకే సో ఇమిడిపోయి ఉన్నాయా లేదా? ఎస్. అలాంటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ముఖాలకి ఎరుపు రంగు వేసేటువంటి అవకాశం వస్తుందా? అస్సలు ఉండదన్నమాట. సో కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే సో ఎదురెదురు ముఖములకు ఎరుపు రంగు కలిగినటువంటి గణములు ఎన్ని కలవు అంటే 0 అసలు ఉండవు. కాబట్టి ఓకే సో అలాంటి ఉండవు కాబట్టి 0 అని చెప్పి మనం చెప్పాలి. సో మరి 4వ ప్రశ్న మనం చూసినట్లయితే ఓకే సో ఇదే ప్రాబ్లంకి 6వ ప్రాబ్లంకి మనం 4వ ప్రశ్న మనం చూస్తే 3వ ప్రశ్న యొక్క ఆన్సర్ వచ్చేసి 0 అవుతుంది.
సో తర్వాత 4వ ప్రశ్న యొక్క ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 3 ఫేసెస్ కలర్డ్ అని చెప్పి అంటున్నాడు అనమాట. సో అంటే 3 ముఖములకు రంగు వేయబడినటువంటి ఘనములో ఎన్ని కలవు అని చెప్పి అంటున్నాడు. సో 3 ముఖాలకి రంగు వేయబడినటువంటి ఘనాలు సహజంగా ఎక్కడుంటాయి, మనం పెద్ద ఘనాన్ని కనుక తీసుకున్నట్లయితే సమగణాన్ని, సో మూలల్లో ఉంటాయన్నమాట. సో ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి చిన్న సమగణాలు ఉంటాయి కదా, ఇంక ఒక్కొక్క మూలలో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి మూలల్లో ఉన్నటువంటి చిన్న సమగణాలకు మాత్రమే 3 ముఖాల పైన రంగు వేయబడి ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా అది దీర్ఘగణమైనా కావచ్చు, సమగణమైనా కావచ్చు, 3 ముఖాల పైన రంగు వేయబడినటువంటి చిన్న గణాలు ఎన్ని ఉంటాయంటే మన ఆన్సర్ ఏంటి, సో 8 అయిపోతుంది. డిఫాల్ట్గా 8 అయిపోతుంది అనమాట. సో మన ఆన్సర్ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 8 అనేది డైరెక్ట్గా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఏ ఆప్షన్లో ఉంది మనకి, ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి ఈ 4వ ప్రశ్నకి అంటే 6వ ప్రాబ్లంకి సంబంధించినటువంటి 4వ ప్రశ్నకి సరైన జవాబు అంటే థర్డ్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు. ఓకే.